అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మున్సిపాలిటీ పరిధిలోని ఓ కొండపై చిరుతపులి సంచరిస్తుండగా గమనించిన యువకులు సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరించారు. కొండ సమీపంలోనే నివాస గృహాలు ఉండడంతో కాలనీవాసులు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు సమీపంలోని పంట పొలాలకు వెళ్లేందుకు కూడా రైతులు జంకుతున్నారు. చిరుతపులి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. చిరుతపులి సంచారంపై పలుమార్లు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన కనిపించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి చిరుతపులిని బంధించి ప్రజలకు భరోసా కల్పించాలని కాలనీవాసులు అటు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్నపిల్లలు చూడు ఎంతమంది చిన్నపిల్లలు చూడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మున్సిపాలిటీ పరిధిలోని ఓ కొండపై చిరుతపులి సంచరిస్తుండగా గమనించిన యువకులు సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరించారు. కొండ సమీపంలోనే నివాస గృహాలు ఉండడంతో కాలనీవాసులు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు సమీపంలోని పంట పొలాలకు వెళ్లేందుకు కూడా రైతులు జంకుతున్నారు. చిరుతపులి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. చిరుతపులి సమాచారంపై పలుమార్లు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన కనిపించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి చిరుతపులిని బంధించి ప్రజలకు భరోసా కల్పించాలని కాలనీవాసులు అటు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చిరంజీవి, ఏదైతే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో ఉన్నటువంటి కొండలపైన ఈ రోజు చిరుత సంచారం చేస్తున్నట్టు స్థానికులు గుర్తించి ఏదైతే ఆ చిరుతకు సంబంధించినటువంటి వీడియోలు స్థానికంగా పోస్ట్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయనేటువంటిది కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ చిరుత సంచారం అనేటువంటిది అటు కళ్యాణదుర్గంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఈ చిరుత సంచారం చేసినటువంటి పరిస్థితి స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్పట్లోనే ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ రోజు మరోమారు ఈ చిరుత సంచారం చేయడంతో అటు వ్యవసాయ పొలాల్లోకి వెళ్లేటువంటి రైతులతో పాటు రాత్రి సమయంలో బయటికి వెళ్లేటటువంటి పరిస్థితిలో ఎలాంటి ఘటన చోటు చేసుకుంది అనేటువంటి పరిస్థితిలోనే గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి ఇష్యూను దృష్టిలో పెట్టుకున్నట్టు ఫారెస్ట్ అధికారులకు అటవీ శాఖ అధికారులకు ఈ విషయాన్ని చేరవేసినటువంటి స్థానికులు ఏదైతే ఆ సమాచారానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదనేటువంటిది కూడా అటు చుట్టుపక్కల గ్రామాలతో పాటు గ్రామాల్లో నివాసం ఉండేటువంటి ప్రజలు కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు మరోమారో చిరుత సంచారం రావడము, దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో అటు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి యువకులు తీసినటువంటి వీడియోలు హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మరోసారి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మరోసారి అటవీ శాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రస్తుతానికి అయితే చేరవేయడం జరిగింది. మరి ఫారెస్ట్ అధికారులు దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో దానిపైన చర్యలు తీసుకుంటారా, లేకపోతే మరోసారి నిర్లక్ష్యం వ్యవహరించి ప్రజలకు ఇచ్చినటువంటి ఫిర్యాదులకు సంబంధించి లేదా ప్రజలు ఇచ్చినటువంటి సమాచారాన్ని తోసివేసి ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తారనేటువంటిది మరి ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది చిరంజీవి.
రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.